తాను చావైనా బతుకైనా కరీంనగర్లోనే ఉంటానని వలసపోవడానికి రేవంత్ రెడ్డిలా అవకాశవాదిని కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తన శరీరంపై కాషాయ జెండా కప్పే వరకు బీజేపీలోనే ఉంటానని ఆ దృశ్యం చూడటానికైనా రేవంత్ నిండు నూరేళ్లు బతికి ఉండాలని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ అంశంపై రేవంత్ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పేదవాడి ఓటు హక్కును రాజ్యాంగ స్ఫూర్తిని కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంతో బతుకుండాలని చెప్పి ఈ సన్నివేశం చూసే అవకాశం నీకు కల్పించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. పాలమూరు నుంచి మల్కాజిగిరి దాకా వలసపోయినటువంటి పార్టీలు మారిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు పార్టీలో మార్పు గురించి మీరు మాట్లాడారా? నా డిఎన్ఏలో ఉన్నది జాతీయవాదం, నా రక్తం జాతీయవాదం, నా సిద్ధాంతం జాతీయవాదం, నా ఆలోచన జాతీయవాదం. ఇలా మీది వలస రాజకీయం, వెన్నుపోట రాజకీయం మీది, పార్టీలు మారే రాజకీయం మీది, అర్థం పడతని విమర్శలు చేసే రాజకీయం మీది. కాబట్టి మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తులను గౌరవంతో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీకు అవసరమైన విషయాన్ని ఒక్కసారి మీరు గ్రహించాలి. మరి ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడుతున్నారా, లేకుంటే హైకమాండ్ కు మూటలు మోసే ఒక రాజకీయ వాణిజ్య నాయకుడిగా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కాబట్టి మీరు వలసవాది, మేము జాతీయవాదం. మీరు ఏం చేసినా కూడా 16, 17, 18 తేదీల్లో ఈ దేశంలో మహిళలందరూ కూడా తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతున్నది. డీలిమిటేషన్ జరగబోతున్నది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మీ మాటలను పట్టించుకునేటువంటి అవసరం లేదన్న విషయాన్ని ఇలా అందరూ గ్రహిస్తున్నారు. మీ మాటలు విలువ లేదు, మీ నోటికి హద్దు లేదు. దీన్ని తెలంగాణ సమాజం గ్రహిస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్.